వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పొద్దున్నే ఇంత బాక్స్లో పడేసినావా, స్కూల్ బస్ ఎక్కించినావా, సాయంత్రం వచ్చినాక హాయ్ సన్, హాయ్ డాటర్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఇంగ్లీష్లో 4 ముక్కలు పోరగాళ్ళు మాట్లాడినరా. హవయ్యా నేను కట్టిన ఫీజుకో లాభం జరిగిందా? గిరి ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ పరిస్థితి. వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాడు వెళ్ళే ప్లేసుల్లో ఎలా ఉంది, అది పోరగాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది పట్టించుకోరు. ఇగో ఈడొక డ్రైవర్, నాకు రెస్పెక్ట్గా కూడా మాట్లాడాలనిపించట్లే. పసిపిల్లలు చాలాసార్లు చెప్తూ ఉంటా, నేటి బాలలు రేపటి పౌరులు, భావి భారత నిర్మాతలు అని. ఇలాంటి వాళ్ళకి ఎంత బాగా మత ప్రచారం చేస్తూ వీళ్ళకు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వచ్చో రాదో నాకు తెలియదు, వందే మాత్రం వచ్చో రాదో నాకు తెలియదు, జనగణమన అధినాయక జయహే వచ్చో రాదో నాకు తెలియదు, భారతదేశం నా మాతృభూమి వచ్చో రాదో నాకు తెలియదు. కానీ ముస్లిం ప్రార్థన వినిపిస్తా చూడండి ఈడి ప్రతాపం. రామ్ सारे दीवानों को पार्टी के सब सुल्तानों हम अपना दरबार बनाएंगे इंशाअल्लाह इंशाअल्लाह। दीन नहीं है అయ్యా నేను నవ్వు నాశనంగాను. అదనమాట కథ. ఉగ్రవాదులుగా మారుతున్న వాళ్ళలో చాలా మంది ముస్లింలే ఉన్నా, ఒకళ్ళు ఇద్దరు ఏడో ఒకడు దొరకగానే హిందూ ఉగ్రవాది అని పేర్లు పెట్టి హిందువుల గురించి మాట్లాడట్లేదు అంటారు. మారి పసి హృదయాలను యువతను పెడదవి పట్టిస్తుంటే ఎందుకు మారకుంటుంటారు? ఈ బస్సులో ఉన్న పేరెంట్స్ తెలుసా ఏం నేర్పుతాండో తెలుసా? రేపు ఇంటికి వచ్చి వేసుకొని ఇలా చూసుకొని నమాజ్ చేస్తుంటే ఓ అయ్యో అని గుండెలు పగిలి ఏడవడం కాదు. ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి పోయినాక? ఆడేం చదువులు చెప్తున్నారు? డ్రైవర్ ఎలాంటోడు, బస్సులో ఏం చేస్తారు తెలుసుకోండి. సంపాదన కాదు, సంస్కారం నేర్పండి పోరగాళ్ళకు. లేకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. విద్యా వ్యవస్థల్ని ఎట్లా టార్గెట్ చేసుకున్నారో అర్థమవుతుందా? అందుకే ఈరోజు చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, ఏమంటారు ప్రొఫెసర్లు, లాయర్లు, ఆడిట్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఉగ్రవాదులుగా ఇలా చేయడం ద్వారా పిల్లల మీద మతోన్మాదాన్ని నూరిపోయకండి. చాతనైతే బస్సు స్టార్ట్ అయి వెళ్ళేదాకా వందే మాతర గీతం పాడండి, భారత్ మాతాకి జై అని చెప్పండి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథను ఆడియో టేపుల ద్వారా వినిపించండి. అంతేగాని అల్లే ఇన్షా అని చెప్పిస్తామంటే పళ్ళు రాలగొడతాం. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా మాట్లాడే శక్తిని మాకు ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.